ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. శుక్రవారం సాయంత్రం కిర్లంపూడి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన కాకినాడ జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ పోలీస్ స్టేషన్ దైనందిన కార్యకలాపాలను పోలీస్ స్టేషన్ సిబ్బందితో మాట్లాడి స్టేషన్ ఆవరణను పరిశుభ్రంగా ఉంచుతూ ఫిర్యాదుదారుల సమస్యలను సానుకూలంగా పరిష్కరించేలా సిబ్బంది పనితీరు ఉండాలని సూచించారు. సిబ్బంది సంక్షేమం అడిగి వారి శాఖాపరమైన వ్యక్తిగత సమస్యల విషయంలో తనను నేరుగా కలిసి తెలియజేయవలసిందిగా సూచించారు. రాబో సార్వత్రిక ఎన్నికల విధులకు సన్నద్ధంగా ఉండి మండలంలో ప్రశాంత వాతావరణంలో ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేలా ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలని కిర్లంపూడి మండలంలో ఉన్న వివిధ ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకుల వద్ద నిఘాను ముమ్మరం చేసి తప్పనిసరిగా సీసీ కెమెరాల పర్యవేక్షణలోకి పరిసరాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని, మండల ప్రధాన గ్రామం కిర్లంపూడి, జగపతి నగరంలలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేలా పోలీస్ సిబ్బంది పనిచేయాలని, నిరంతరం ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు సిబ్బందిని నియమించాలని సూచించారు. ప్రతి పోలింగ్ స్టేషన్ యొక్క వివరాలు స్టేషన్ లో పనిచేస్తున్న క్రింది స్థాయి సిబ్బంది వరకు తెలిసేలా స్టేషన్ హౌస్ ఆఫీసర్ చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు. ఎస్పీ వెంట కిర్లంపూడి పిఎస్ ఇన్ఛార్జ్ సబ్ ఇన్స్పెక్టర్ రామలింగేశ్వరరావు, స్టేషన్ రైటర్ నాగళ్ల వెంకటరమణ, ఇతర పోలీస్ సిబ్బంది ఉన్నారు. అందరికీ గుడ్ ఈవినింగ్. మామూలుగా ఈరోజు కిర్లంపూడి స్టేషన్ మామూలుగా ఒకసారి చూడడానికి రావడం జరిగింది. ఎలక్షన్ సంబంధించినవి విజిట్స్, అదేవిధంగా ఇక్కడ టౌన్లో సీసీటీవీ కెమెరాస్ కానీ, నైట్ మన షాప్స్ని ఏ టైం వరకు ఓపెన్ చేసి ఉంది, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కానీ, అదేవిధంగా మన మెన్ను సంబంధించినవి కానీ ఎంతమంది ఉన్నారని చెప్పి మామూలుగా ఒకసారి చూసి వెళ్తామన్న ఉద్దేశంతో పాటు ఈరోజు రావడం జరిగింది. అంటే అన్ని చోట్ల కూడా మన్ను కొరవ ఉందన్నది అన్ని స్టేషన్స్లో ఉన్నాయి. కిర్లంపూడి స్టేషన్ అనేది కాదు. ఇప్పుడు జగంపేటకి హెచ్సీస్ కూడా కొత్తదిగా పెట్టడం జరిగింది. కాబట్టి ఇంకా కిర్లంపూడిలో ఒక ఇద్దరు వరకు ఇంకా స్ట్రెంత్ పెంచుతాము. ఎలక్షన్ టైంలో ఆఫీసర్స్ వస్తారు, గైడెన్స్ ఇస్తారు. ప్రెసెంట్ మన అందరూ పోలీసు అందరూ బాగా గట్టిగా పనిచేస్తున్నారు. ఏజ్ డిఫరెన్స్ చూడకుండా అన్ని ఏజ్లో ఈవెన్ 50 to 53 మనలాగా రైటర్ లాగా ఉన్న వాళ్ళు కూడా గట్టిగా పనిచేయడం వల్ల ఈరోజు నాకు తెలిసిన వరకు మన బెస్ట్ మనం ఇస్తున్నాము. మన శాంతి భద్రత కాపాడాలని ఒకటే మనకి ఫస్ట్ ప్రయారిటీ. ఒకవేళ దానికి సంబంధించిన ఎక్కడైనా ఇష్యూస్ ఉందన్నా మనం ప్రజలు మన దృష్టికి తీసుకొని వచ్చినప్పుడు దాన్ని కూడా సాల్వ్ చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాం. యాక్చువల్లీ మనకి ఎలక్షన్ కమిషన్ అండ్ అంటే మనకి ఎన్నికల పరంగా మనం బైండ్ ఓవర్ అన్నీ చేస్తుంటాము. కొన్ని పాత కేసెస్లో ఉన్నవాళ్ళు వాళ్ళు ఎవరెవరు ఇంపార్టెంట్ పాత ఇష్యూస్లో ఉన్న వాళ్ళ పైన బైండ్ ఓవర్ చేస్తుంటాం. జరిగిందా ఓపెన్గానే జరిగిందా ఐడియా ఉందా? అందరినీ సపోర్ట్ చేసేస్తాను. ఎవరెవరు బయట కష్టపడ్డారో అందరూ తర్వాత దానికి ఫీడ్ కావాలంటే అక్కడ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎలక్షన్ తర్వాత డిస్పోజ్ చేస్తాం. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.